అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో హరిహరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధన, దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో బాణుడి కిరణాల ప్రభావంతో నీటికి మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు దేవుని పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోదకం అని కూడా అంటారు. ఇదిలా ఉండగా కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఈసారి కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది, అలాగే పూజా విధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ 2024 నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 2024 నవంబర్ 16వ తేదీన శనివారం మధ్యాహ్నం 2:58 పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం ఈసారి కార్తీక పూర్ణిమను నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చందమామ నిండుగా కనిపించడం వల్ల మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు. అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించారు. పూర్ణిమ నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకుని పూజలు పూర్తయిన తరువాత ప్రసాదంగా తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. అలాగే దీపదానం కూడా చేయాలి. కార్తీక పూర్ణిమ రోజున ఉదయం 4:58 నుంచి ఉదయం 5:51 వరకు మధ్యన స్నానం చేసి దీపదానం చేయాలి. శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దీపదానం, పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందివ్వాలి. ఈ పవిత్రమైన రోజున ఉదయం 6:44 నుంచి ఉదయం 10:45 లోపు సత్యనారాయణ పూజ చేయాలి. కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి పవిత్ర నదులలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కొద్దిగా వేసుకుని స్నానం చేయవచ్చు. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయాల్లో దీపారాధన చేయాలి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని, లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి. విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. కార్తీక పూర్ణిమ రోజున చంద్రోదయం తరువాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి. చూసారు కదండి, ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం ఏంటి, అలాగే పఠించాల్సిన మంత్రాలు, పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.